కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. అవే చర్మము, నేత్రాలు, చెవులు, నాలుక, ముక్కులు అనేవి. అంతఃకరణ చతుష్టయము ఇవే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే 4. పంచప్రాణాలు 5, ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనేవి. పంచభూతాలు 5, ఇవే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనేవి. కామము అంటే రకరకాల కోరికలు, కర్మము రకరకాల పనులు, అవిద్య అంటే అజ్ఞానము. ఇవి సాంఖ్యాచార్యులు చెప్పిన అష్టవిధ పాశాలు. ఇక యోగాచార్యులు వీటినే కొద్దిగా మార్పు చేసి అవి ఇలా ఉన్నాయి: కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, అంతఃకరణ చతుష్టయాలు 4, పంచప్రాణాలు 5, పంచభూతాలు 5, కామము, కర్మ, ప్రకృతి అనగా సృష్టిలోని జడ పదార్థం మొత్తానికి మూలభూతమైన పదార్థము, పురుషుడు అనగా జన్మించిన జీవుడు, ఈశ్వరుడు అనగా సృష్టిలో ఉన్న చైతన్యం మొత్తానికి సమష్టి రూపము ఈ 10. యోగాచార్యుడు చెప్పిన దశవిధ పాశాలు. యోగాచార్యులు సాంఖ్యాచార్యులు చెప్పిన 2 లెక్కలను కలిపివేసి మొత్తం 18 పాశాలు ఉన్నాయని చెప్పడం కూడా శాస్త్ర సంప్రదాయంలో ఉంది. నాయన, భూలోక జీవికి తన సస్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క తత్వం ప్రత్యక్షం కావాలంటే ఆ జీవుడు ఎవడున్నాడో వాడికి 18 పాశాల నుంచి కూడా విముక్తి లభించాలి. దానికి ఏకైక మార్గము సత్యము, అమృతము అయిన పరమాత్మ తత్వాన్ని మాత్రమే పాశబద్ధుడైన జీవి ధ్యానించాలి. నువ్వు ఆ పని చెయ్యి అన్నారు. ఈ బోధలు విన్న భూలోకుడు సంతుష్టుడై ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయి వారు చెప్పిన విధంగా పరమాత్మ తత్వాన్ని ధ్యానించి త్వరలోనే మోక్షాన్ని అందుకున్నాడు. ఇది గమనించిన బ్రహ్మదేవుడు ఒక పక్క సంతోషించిన, మరోపక్క తన పుత్రుడు తనకు సృష్టిక్రియలో సహాయకారి కాకపోయాడు కదా అని కొంచెం బాధపడుతూ ఈ మాట మళ్ళీ వేదమంత్రాలను పరిశీలించి భువః అని పలికాడు. ఈ శబ్దంలో నుంచి భువర్లోకుడు అనే పుత్రుడు జన్మించాడు. ఇతను కూడా తండ్రికి నమస్కరించి నేనేమి చేయాలి అని వినయంగా అడిగాడు. బ్రహ్మదేవుడు ఇతన్ని కూడా నారాయణ కపిల మహర్షుల దగ్గరికే పంపించాడు. వారు ఇతడికి కూడా తత్వబోధ చేశారు. భూర్లోక పుత్రుడు కూడా అదే మార్గంలో తత్వ సాధన చేసి మోక్షం అందుకున్నాడు. ఈ మాట బ్రహ్మదేవుడు భూర్భువః అని పలికాడు. ఆ శబ్దంలో నుంచి 3వ పుత్రుడు జన్మించాడు. ఇతడు కూడా నారాయణ కపిల మహర్షులని ఆశ్రయించి తను మోక్షం అందుకున్నాడు. ఈ విధంగా జీవన్ముక్తులైనటువంటి ఆ ముగ్గురు బ్రహ్మపుత్రులను తీసుకొని నారాయణ కపిల మహర్షుల నారాయణ భగవానుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది గమనించిన బ్రహ్మదేవుడు తన సృష్టి విస్తరణకు విఘ్నం కలిగిందని చింతించి ఈ మాట మరింత తీవ్రమైన దీక్షతో, మరింత ఘోరమైన తపస్సును మరింత సుదీర్ఘంగా చేశాడు. ఇలా ఒంటరిగా తపస్సు చేయగా బ్రహ్మదేవుడికి ఆ ఒంటరితనాన్ని భరించడం కష్టమైపోయింది. అందువల్ల ఆయన మళ్ళీ వేదమంత్రాలను పరిశీలించి తన శరీరాన్ని 2 భాగాలుగా చేసి అందులో ఒక భాగం నుంచి తనకు భారీగా ఉండదగిన పవిత్రురాలు, సమర్థురాలు అయినటువంటి స్త్రీని సృష్టి చేశాడు. ఆమె తపస్సు చేత, తేజస్సు చేత, నియమాల చేత తనతో సమానంగా ఉంది. అలా భార్యతోడు దొరికేసరికి బ్రహ్మదేవుడు సంతోషించి ఆమెతో ఉల్లాసంగా కాలం గడపడం మొదలుపెట్టాడు. బ్రహ్మదేవుడు ఆ భార్యతో తపోమయమైనటువంటి క్రీడ చేస్తూ ఆమె ద్వారా వరుసగా ప్రజాపతులను, నదులను, సాగరాలను సృష్టి చేశాడు.
ఆ తర్వాత బ్రహ్మదేవుడు 3 పాదాలు గల గాయత్రీ మంత్రానికి ఒక అధిదేవతను సృష్టి చేశాడు. ఈ గాయత్రీదేవియే సకల వేదాలకు మాత. ఆమెను సృజించిన తర్వాత బ్రహ్మదేవుడు 4 వేదాలకు అధిదేవతలుగా 4 వేద పురుషులను కూడా సృష్టి చేశాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు కొంచెం ఆలోచించి తన సృష్టి విస్తరణ సంకల్పానికి అనుగుణంగా లోక సృష్టులు చేయగల ప్రజాపతులు కొంతమందిని సృష్టి చేశాడు. ఇది సృష్టి వివరణ. ఆయన యొక్క ప్రథమ పుత్రుడి పేరు విశ్వేశుడు. ఇతడు మహాతపస్వి. బ్రహ్మదేవుడి 2వ పుత్రుడి పేరు ధర్ముడు. ఇతడు మహాపవిత్రుడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు అథర్వముని బృందము అనేటువంటి మహర్షులు కొంతమందిని సృష్టి చేశాడు. వారే దక్షుడు, మరీచి, అత్రి, పులస్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, గౌతముడు, భృగువు, అంగిరసుడు, మనువు అనేటువంటి 11 మంది. జనమేజయ, ఈ 11 మంది కూడా అథర్వులు విశ్వేశ ధర్ములను కలుపుకొని మీరు మొత్తం 13 మంది బ్రహ్మపుత్రులైన మహర్షులు. వీరి ద్వారా కూడా సృష్టి విస్తరణ జరిగింది. కనుక పరమ పవిత్రమైన ఈ మహర్షులు వంశాల గురించి ఇప్పుడు వివరిస్తాను, విను. వీరందరిలోనూ దక్షుడు అనే ప్రజాపతి ద్వారా సృష్టి విస్తరణ బాగా జరిగింది. ఇతడికి ఎక్కువ మంది ఆడపిల్లలే సంతానం. వారిలో మొదటి 12 మంది ఒక గుంపు. వారే అదితి, దితి, ధనువు, కాల, ధనాయువు, సింహిక, ముని, ప్రబోధ, సురస, క్రోధ, వినత, కద్రువ అనేవారు. ఈ 12 మందిని దక్ష ప్రజాపతి మరీచీపుత్రుడైనటువంటి కశ్యప మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ కశ్యప మహర్షి ద్వారా సృష్టి విస్తరణ బాగా జరిగింది. దక్ష ప్రజాపతికి కలిగిన కన్యలలో రోహిణి, మృగశర ఇత్యాదిగా 27 మంది కన్యలు ఉన్నారు. వీరిని నక్షత్ర దేవతలు అంటారు. వీరందరినీ దక్షుడు వసుదేవత వర్గానికి చెందిన చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. దక్షుడు మరో 5 కన్యలను సృష్టి చేశాడు. వారే లక్ష్మి, కీర్తి, సాధ్య, విశ్వ, మరుత్వతి అనేవారు. ఈ 5 ధర్మాత్ముడైన దక్షుడు ధర్మదేవతకిచ్చి వివాహం చేశాడు. ఇక బ్రహ్మదేవుడి దగ్గర సురభి అనే భార్య ఉండేది. ఆమె ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందగలగదు. కానీ ఆమె ఎక్కువగా గోరూపంలోనే ఉండేది. బ్రహ్మదేవుడు ఆ సురభి ద్వారా గోజాతిని వృద్ధి చేయాలని సంకల్పించాడు. దానికోసం ఆమె యందు కొందరు పుత్రులు కలగాలని ఆయన కోరుకున్నాడు. అంతే. ఆయన కోరికకు ఫలితంగా 11 మంది మహా తేజస్ సంపన్నులు, మహాప్రభావ సంపన్నులు అయినటువంటి పుత్రులు జన్మించారు. కానీ వారు పుట్టడంతోనే బిగ్గరంగా రోదనం చేస్తూ అటు ఇటు పరుగులు తీయసాగారు. అందువల్ల బ్రహ్మదేవుడు వారికి రుద్రులు అని పేరు పెట్టాడు. వారే 11 రుద్రులు. వారి పేర్లు ఇలా ఉన్నాయి: నిరుతి, సర్పుడు, అజైకపాత్, మృగవ్యాధుడు, పినాకి, దహనుడు, ఈశ్వరుడు, అహిర్బుద్ధ్యుడు, భగవానుడు, కపాలి, సేనాని అని వారి పేర్లు. బ్రహ్మదేవుడి సంకల్పం వల్ల ఆ సురభీదేవికే మహావృషభం కూడా జన్మించింది. దానితో పాటు దున్నకుండానే పండిన మినుములు, శిఖత అనే మూలికా జాతి యొక్క విరిగిపోని ధాన్యాలు, మేకలు, దూడలు, ఉత్తమమైన అమృతము, మరికొన్ని ముఖ్యమైనటువంటి ఔషధులు కూడా జన్మించాయి. సురభీదేవికి మరికొంతమంది పుత్రులు కూడా జన్మించారు. వారే సాధ్యులు, అసాధ్యులు అనే దేవజాతి వారు. వీరుగాక భవుడు, ప్రభువుడు, ఈశానుడు, విశ్వవసువు, బలుడు, ధ్రువుడు, మహిషుడు, తనూజుడు, మత్సరుడు, విభూతి మొదలైన వారు జన్మించారు.
వీరితో పాటు అరుంధతి, ఆరుణి అనే పుత్రికలు జన్మించారు. దక్ష ప్రజాపతి అల్లుళ్ళల్లో దక్ష ప్రజాపతి యొక్క అల్లుళ్ళు ఉన్నారు కదా, ధర్ముడు అనేవాడికి గల 5 భార్యలలో లక్ష్మి అనే భార్య వల్ల మన్మథుడు అనే పుత్రుడు జన్మించాడు. ధర్ముడికి గల భార్యల్లో సాధ్యాదేవి అని ఒక ఆవిడ ఉంది. ఆ దంపతులకు దేవేంద్రుడి ఆజ్ఞ వల్ల సుపర్వతుడు, విషుడు, నాగుడు అనే పుత్రుడు జన్మించారు. ధర్ముడికి సురభి అనే మరో భార్య ఉండేది. ఆ దంపతులకు అష్టవసువులు జన్మించారు. వీరే ధరుడు, ధ్రువుడు, విశ్వావసువు, సోముడు, పర్వతుడు, యోగీంద్రుడు, వాయువు, నిరృతి అనేవారు. ధర్ముడు, విశ్వాదేవి అనే దంపతులకు విశ్వదేవతలు అనే పుత్రులు జన్మించారు. వారే విశ్వావసువు, సుపర్వుడు, విష్టరుడు, రురువు మొదలైనవారు. ఇక చాక్షుష మనువుకి సుధర్ముడు, శంఖపాత్తు, దక్షుడు, వపుష్మంతుడు, అనంతుడు, మహీరణుడు అనేటువంటి పుత్రులు జన్మించారు. ధర్ముడి యొక్క మరో భార్య పేరు మరుత్వతి. ఈ దంపతులకు మరుత్వంతులు అనేటువంటి పుత్రులు జన్మించారు. వీరే అగ్ని, చక్షువు, హవి, జ్యోతి, సావిత్రుడు, మిత్రుడు, అమరుడు, శరవృష్టి, సంక్షయుడు, మహాభుజుడు, విరజుడు, శుక్రుడు, విశ్వావసువు, విభావసువు, అశ్మంతుడు, చిత్రదర్శి, నిష్కుపితుడు, హుయమానుడు, హూతిచారిత్రుడు, బహుపన్నగుడు, బృహంతుడు, బృహద్రుపుడు, పరతాపనుడు అనేవారు. వీరుగాక మరుత్వతికి మరో 2 పుత్రులు కూడా జన్మించారు. ఇక దక్షుడు యొక్క మరొక అల్లుడైనటువంటి కశ్యప మహర్షికి గల 12 మంది భార్యల్లోనూ అదితి అనే ఆవిడకు 12 మంది పుత్రులు ఒక గుంపుగా జన్మించారు. కనుక వీరికి ఆదిత్యులు అనే సామూహిక నామధేయం ఏర్పడింది. విడిగా వారి పేర్లు ఇలా ఉన్నాయి: ఇంద్రుడు, విష్ణువు, భగుడు, త్వష్ట, వరుణుడు, అంశుడు, అర్యముడు, రవి, పూష, మిత్రుడు, మనువు, పర్జన్యుడు. వీరే ద్వాదశాదిత్యులు. ఆదిత్యుడు అనేవాడికి సరస్వతి అనే భార్య ఉండేది. ఆ దంపతులకు 2 పుత్రులు జన్మించారు. వారిద్దరూ స్వర్గలోకం మొత్తానికి అందగాళ్ళనే పేరు పొందారు. మంచి వీరులు కూడా. కశ్యపుడి భార్యలలో ధను అనే ఆవిడకు దానవులు అనే పుత్రులు జన్మించారు. కశ్యప పత్నుల్లో దితికి దైత్యులు జన్మించారు. మనం అనుకుంటున్నాం కదా, ఈ రాక్షసులు ఎట్లా పుట్టారు అంటే అది బ్రహ్మ సృష్టినే. ఆ కశ్యప ప్రజాపతి 2 భార్యలో ఒక భార్యకు దేవతలు, ఒక భార్యకు రాక్షసులు పుడతారు. ఇక ప్రపంచమంతా మొత్తం ఆవరించుకొని ముల్లోకాల్లో యుద్ధానికి అదే వాళ్ళను నాశనం చేయటానికి పరమాత్ముడు అవతరించాడు అని. కశ్యప పత్నుల్లో కాల అనే ఆవిడకు కాలకేయులు, అసురులు, రాక్షసులు జన్మించారు. ఇక ధనాయుష అనే ఆవిడకు వ్యాధులు, ఆధులు అనే పుత్రులు జన్మించారు. వ్యాధి అంటే శారీరక రోగము, ఆధి అంటే మానసిక రోగం, ఆది వ్యాధి అంటామే అది. వీటి అధిదేవతలే ఆమెకు పుత్రులే జన్మించారు అని భావం. మనకు అంటుకునేది అదే కదా ఆది వ్యాధి. ఇది బ్రహ్మమానస పుత్రులే కదా, ఇవి కూడా మనల్ని అంటుకొని మనల్ని పీడిస్తూ ఉంటాయి. ఇక శిమ్మిక అనే ఆవిడ పుత్రుడు రాహువు. మరో భార్య ముని అనే ఆవిడకు గంధర్వులు పుత్రులుగా జన్మించారు. ప్రబోధ అనే ఆవిడ వల్ల అప్సరసులు జన్మించారు. సృష్టి మొత్తం ఇక్కడ వచ్చేసింది. ఇంకా అడగాల్సిన పనే లేదు. మొత్తం బ్రహ్మదేవుడి సృష్టి. దీన్ని వినటం వల్ల కూడా మనకు ఎన్నో విచారాలు తెలుస్తూ ఉంటాయి. ఈ సృష్టి అంతా ఎట్లా వచ్చింది అని అప్పుడప్పుడు మనకు ఎట్లా ఈ మేక ఎట్లా పుట్టుతుంది,
ఫస్ట్ మేక ఎక్కడ అనిపిస్తుంది మనకు. గొర్రెని చూస్తే అనిపిస్తుంది, జింకను చూస్తే అనిపిస్తుంది. జింక ఎట్లా పుట్టింది అంటే బ్రహ్మ నుంచే అని అర్థం అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, అన్ని జీవరాశులంతా పరమాత్ముడు బ్రహ్మ నుంచే పుట్టాయి. ఆయన సృష్టికర్త, అందుకని అట్లట్లే పుట్టాయి. ప్రబోధ అనే ఆవిడ వల్ల అప్సరసలు జన్మించారు. సురస అనే ఆవిడ వల్ల సర్పాలు జన్మించాయి. క్రోధ అనే ఆవిడ వల్ల భూతాలు పిశాచాలు జన్మించాయి. వీరే కాక 4 పాదాల జంతువులన్నీ ఆమెకే జన్మించాయి. దీనికి వినాయింపు యక్షులు, గుహ్యకులు, గోవులు అనేవారు మాత్రమే. అంటే ఈ 3 గణాలు క్రోధ యొక్క సంతానం కాదు. వినత అనే భార్య యందు అరుణుడు, గరుక్మంతుడు అనే పక్షులు జన్మించారు. కద్రు అనే భార్యకు మరొక జాతి సర్పాలు జన్మించాయి. ఈ సర్పాలు భూమిని మోస్తూ ఉంటాయి. గ్రహగోళాల మధ్యలో ఉండే ఆకర్షణ శక్తులే ఈ సర్పాలని సాంకేత రహస్యవేత్తలు చెబుతున్నారు. సర్పాలు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాయి, అందరికీ కనపడవు. కొన్ని సర్పాలు అవి దేవసర్పాలు. జనమేజయ, సృష్టి విస్తరణ గురించి ఎంత చెప్పినా తరగదు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.